నేను తొందరలో పరిగెత్తా ఉన్నాను. నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను ఇంతేలేదు నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు. లాస్ట్లో ఎలక్షన్ వస్తే తెలుగుదేశం మోటుకున్న ఎప్పుడైనా సరే విజయం మందే, ఎవ్వరు మనల్ని ఓడించలేరు. ఎప్పుడైనా మనం ఓడిపోతున్నామంటే ఆ రోజు మీలో అసంతృప్తి ఉండి ఇంట్లో పడుకుంటే బయట పోలేరు, మళ్ళీ పోరు కూడా. మీరు ప్రాణం పోయినా మీరు అణువు పసుపు రక్తం తప్ప వేరే రక్తం లేదు మీలో. దాంట్లో సెకండ్ థాట్ లేదు. కానీ వచ్చింది ఏంటంటే ఓసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక 6 నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది. అది నేను మాట్లాడలేదు. 9 నెలలు అయింది. మా ఎమ్మెల్యే ఈ మాత్రం మీటింగ్ పెట్టుండడు అనుకుంటున్నా. పెట్టాడో లేదో నాకు తెలియదు. మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి. ఇప్పుడు దీంతో ఏమైంది, మంత్రిని పెట్టాం, నువ్వన్నా చేయవయ్యా అని. ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ. దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు. మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.